బ్రేకింగ్ న్యూస్ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణ వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఎంబసి తహసీల్ రఘురాం వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాస్పోర్ట్ పోలీసులకు సరెండర్ చేయనున్నారు. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసులపై కూడా రూరల్ స్టేషన్లో విచారణ జరగనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి విచారణకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రసన్న, ప్రధానంగా మంగళగిరి రూరల్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు అనుగుణంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తలసీల రఘురాంతో పాటు గవాస్కర్ కూడా ఈ నోటీసులకు సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు దేవినేని అవినాష్ కూడా కొద్దిసేపటి క్రితమే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం అప్పిరెడ్డి కూడా మరికొద్దిసేపట్లో చేరుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఈ విచారణకు సంబంధించినటువంటి నోటీసులతో పాటు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా వాళ్ళు 48 గంటల్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ను అయితే సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈరోజు మంగళగిరి పోలీసులకి తమ యొక్క పాస్పోర్ట్లను కూడా సమర్పించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మంగళగిరి రూరల్ పోలీసులు విచారణకు సంబంధించినటువంటి అంశంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే విచారణ అనేది ఇంకా పూర్తి కాలేదు, పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టాలనే విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈరోజు ఈ విచారణను కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం అప్పిరెడ్డి ఒకళ్ళు ఇంకా చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా మరికొద్దిసేపట్లో వస్తారనే విధంగా కూడా ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దేవినేని అవినాష్, అదేవిధంగా మరికొంతమంది ఎవరైతే ముగ్గురు, గవాస్కర్, అదేవిధంగా తలసీల రఘురాం, వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు అయితే స్టేషన్కి రావడం జరిగింది. ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి డిఎస్పీ ఆధ్వర్యంలో వీరి యొక్క విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి పోలీస్ స్టేషన్ కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కానీ, ఇటు అర్బన్ కానీ రూరల్ పోలీస్ స్టేషన్లోకి ఓన్లీ అనుమతి ఉన్నటువంటి నేతలను మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నేతలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా కూడా కొంత ఆందోళన చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా ముందస్తు సమాచారంతో పోలీసులు అయితే బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈరోజు వాళ్ళు వచ్చినటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో పరిశీలిస్తే ప్రస్తుతానికైతే పాస్పోర్టుకు సంబంధించి 48 గంటల్లో పోలీసులకి సబ్మిట్ చేయాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తలసీల రఘురామ, అదేవిధంగా దేవినేని అవినాష్, అదేవిధంగా అప్పిరెడ్డి కూడా ఈరోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పిరెడ్డి అయితే ఇంకా వచ్చినటువంటి పరిస్థితి లేదు. గవాస్కర్, తలసీల రఘురాం, దేవినేని అవినాష్ వీళ్ళు ముగ్గురు పాస్పోర్టును కూడా సమర్పించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు పోలీసులు ఈ కేసుకు సంబంధించి టీడీపీ కార్యాలయం పైన జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ అయితే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీసులు ఒక విచారణకు సహకరించాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈరోజు మంగళగిరి పోలీసులు నిన్న వీళ్ళు ముగ్గురికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. విచారణకు రావాలనే విధంగా కూడా వాళ్ళైతే ఆ నోటీసులో పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాళ్ళు ఆ నోటీసు అనుగుణంగా కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలను వీళ్ళు విచారణలో ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతానికైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే జోగి రమేష్కి సంబంధించి కూడా విచారణ అనేక సార్లు కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు ప్రస్తుతం వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి అంశంలో కూడా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా అరెస్ట్ అయ్యి ఆయన రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఇంటర్లింకింగ్గా ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏవైతే అరెస్టుకు ముందు అతనితో చర్చించినటువంటి అంశాలు వీళ్ళతో కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే కస్టడీకి కూడా నందిగం సురేష్ని ఇవ్వాలనే విధంగా రూరల్ పోలీసులు కోర్టు కూడా అనుమతించడం జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ఈ విచారణ అయితే జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి తీసుకునేటటువంటి అంశాల ఆధారంగా కూడా నందిగం సురేష్ని కూడా విచారించేటటువంటి అవకాశం
అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురుతో మరి విచారణలో అనేక అంశాలను వీళ్ళతో మాట్లాడతారా, లేకపోతే పాస్పోర్టును మాత్రమే తీసుకొని మిగిలినటువంటి అంశాలను మరోసారి రావాలనే విధంగా వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం ముఖ్య నేతలు ప్రస్తుతానికి టీడీపీ కార్యాలయానికి సంబంధించినటువంటి అంశం పైన వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పిరెడ్డి మాత్రం ప్రస్తుతానికి మరి ప్రస్తుతానికి ఈ విచారణ ఈ రోజు కానీ పాస్పోర్ట్ సబ్మిట్కి ఈరోజు వస్తారా, లేకపోతే ఆయన మరో రోజు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. ఎందుకంటే 48 గంటల్లో కంపల్సరీగా పాస్పోర్టును అయితే పోలీసులకు సమర్పించాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు అయితే క్లియర్గా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి అప్పిరెడ్డి ఈ రోజే వచ్చి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, మరి రేపు ఏమైనా సబ్మిట్ చేస్తారా ఏంటనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ నేతలు ఎవరైతే వచ్చినారో వారికి సంబంధించినటువంటి వివరాలు, వారి పాస్పోర్టుకు సంబంధించినటువంటి వివరాలు, వారికి సంబంధించినటువంటి విచారణ అనేది అయితే లోపల కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.